ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న దాడులను తక్షణమే ఆపివేయాలని భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం విశాఖ జిల్లా సమితి డిమాండ్ చేసింది. ఈ మేరకు విశాఖ నగరంలోని గురజాడ విగ్రహం వద్ద ప్రపంచ శాంతిని కోరుతూ యుద్ధంలో కన్నుమూసిన మానవాళికి కొవ్వొత్తులతో నివాళులర్పించారు. ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదం చేస్తున్నటువంటి కుట్రల ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా యుద్ధ మేఘాలు కమ్ముకుంటా ఉన్నాయి. ఈరోజు తమ చెప్పు చేతల్లో పెట్టుకోవాలని, ప్రపంచ దేశాలన్నింటినీ తమ గుప్పిట్లోకి తీసుకోవాలన్నటువంటి కుట్రతో అమెరికా మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్నటువంటి గల్ఫ్ దేశాలపైన తమ ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం ఇరాన్ పైన తీవ్రమైనటువంటి దాడికి పాల్పడినది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ అధ్యక్ష భవనంపై ఒక దేశ సార్వభౌమ అధికారాన్ని కాదని తమ బాంబర్లను ప్రయోగించి ఆ దేశ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకోవడాన్ని మేము స్నేహ సహకార సంఘంగా తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికైనా ప్రపంచ శాంతి కావాలని చెప్పేసి మేమంతా కోరుతూ ఉంటే, ఒకవైపు అమెరికా అధ్యక్షుడు తనకు నోబెల్ శాంతి బహుమతి కావాలని నిస్సిగ్గుగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు ప్రపంచ శాంతికి విఘాతం కలిగిస్తూ ఇటువంటి చర్యలు పాల్గొంటూ ఉన్నాడు. ఇంతకుముందే మనం చూసాం, వెనుజులా అధ్యక్షుడు అతని భార్యను ఆ దేశంలోకి తమ సైన్యాన్ని ప్రవేశపెట్టి అక్రమంగా తమ దేశానికి తరలించినటువంటి ట్రంప్ కొద్ది నెలలు గడవక ముందే ఇరాన్ లాంటి స్వతంత్ర దేశం పైన, సార్వభౌమాధికారం ఉన్నటువంటి దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని పొట్టన పెట్టుకోవడాన్ని ప్రపంచ దేశాలన్నీ తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇదంతా ఈ గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల కోసం ట్రంప్ చేస్తున్నటువంటి కుట్రలుగానే మేము భావిస్తూ ఉన్నాం. ఒక దేశ సార్వభౌమ అధికారం మీద దాడి చేసే హక్కు లేదని ఈరోజు ఐక్యరాజ్య సమితి లాంటి సంస్థలు చెబుతూ ఉంటే వాటన్నిటినీ పెడచెవిన పెట్టినటువంటి ట్రంప్, నెతన్యాహు ఇద్దరు ఏకమై ఈరోజు ప్రపంచాన్ని శాసించాలని కుట్రలు చేస్తూ ఉన్నారు. ఈ కుట్రలన్నింటినీ తిప్పికొట్టకపోతే ఈరోజు మానవాళి మొత్తం భస్మమయ్యే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయి. మూడవ ప్రపంచ యుద్ధం వచ్చినా ఆశ్చర్యం లేదనే పరిస్థితులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. అందుకే ఈరోజు నెతన్యాహు, ట్రంప్ ఇద్దరు కుట్ర చేసి ఈరోజు అమెరికా పైన చేసినటువంటి దాడిని ఇస్కఫ్గా మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఇప్పటికైనా మానవత్వంతో స్పందించి ఆ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలి అని చెప్పేసి, ప్రపంచ శాంతికి ముందుకు రావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రపంచ దేశాలన్నీ ఏకమై మీ విధానాలపైన, మీ సామ్రాజ్యవాద విధానాలపైన కత్తి దూస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేస్తాం.